మిగతా వాళ్ళని ఆపేస్తున్నావు అంటే నీది ఎంత చెత్తగున్నా నీదే వెళ్ళాలి అన్నట్టే ఉంది. కానీ మిగతా వాళ్ళ మీద మంచిగా చేసి నువ్వు చేయాలి కదా. దట్ ఈస్ కాంపిటీషన్. దిస్ ఈస్ నాట్ కాంపిటీషన్. దిస్ ఈస్ అ బ్లాకేజ్. దిస్ ఈస్ అ థెఫ్ట్. దిస్ ఈస్ అ డిక్టేటర్షిప్. దిస్ ఈస్ ఇల్లీగల్. గూగుల్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నేను అవాకయ్యాను ఇలాంటి ప్రాక్టీసెస్ చూసి. ఎప్పుడైనా కానీ ఒక సస్టైనబుల్ రేస్ అండ్ ఒక ఎథికల్ రేస్ ఉండాలి అంటే కనుక దేర్ షుడ్ బి వెరీ గుడ్ కాంపిటీషన్ అండ్ హెల్దీ కాంపిటీషన్. దిస్ ఈస్ నాట్ ఎ హెల్దీ కాంపిటీషన్. ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ గూగుల్ ఉన్నప్పుడు మిగతా వాటికి ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయి ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ నాట్ సర్చింగ్ బెటర్. వేరే సెర్చ్ ఇంజిన్స్ లో ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చిండేమో కొంతమందికి. అసలు అట్లాంటి వాళ్ళందరూ చూస్తే కనుక గూగుల్ ఒక పెద్ద తప్పిదం చేసినట్టు. హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాక్టీసెస్ ఏ కార్పొరేట్ జైంట్ కానీ, కార్పొరేట్ జైంట్ అనే కాదు మనుషులు చేయడమే తప్పు, కార్పొరేట్ జైంట్స్ చేయడం కూడా తప్పు, డబ్బులు ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇలాంటి తప్పులు జరగకుండా ఎథికల్ గా ఎవ్రీ కంపెనీ షుడ్ వర్క్ అండ్ షుడ్ ఫాలో దిస్ ఎథికల్ గైడ్ లైన్స్ అనేవి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.